వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. భార్య భర్తల బంధం చాలా గొప్పది ఇలా చెప్తూ ఉంటారు. సో ఒకరి కోసం ఒకరు ఎప్పటికీ తోడుంటారు జీవితాంతం అలాగా. ఫిజికల్ రిలేషన్ విషయానికి వస్తే చాలామంది బయట సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. పెళ్ళైన కొన్నాళ్ళకి వేరే విమెన్తో కానీ మెన్తో కానీ అట్లాగా అట్రాక్ట్ అయ్యి వేరే రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే భార్య భర్తల బంధంలో ఈ ఫిజికల్ రిలేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటు, వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, సో ఓవరాల్గా ఒక భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండడం అసలు ఎలా తెలుసుకోవాలి వైఫ్, సో ఏం చెప్తారు మ్యామ్? ఇక్కడ వేరే అక్రమ సంబంధాలు ఏది ఏమైనా మెన్ విమెన్ కూడా ఒకటే కదా. విమెన్కి ఉండొచ్చు, మెన్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అవకాశం మెన్కి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి ఉండే ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము ఎంతమందితో అయినా తిరగొచ్చు. కానీ ఇంట్లో వైఫ్ మాత్రం వీళ్ళొక్కరితోనే ఉండాలి, ఎవరితోనూ ఉండకూడదు. మనం ఇందాక ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, మెన్కి ఎలాంటి ఆలోచన ఉందో ఆడవాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి. నీకు ఒక్కళ్ళతోనే నా దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి. నువ్వు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని అంటే, నువ్వు నన్ను అసలు కలవట్లేదు, మనం ఇన్ని రోజులైంది కానీ ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది అని అంటే, నీ షేప్ నాకు నచ్చలేదు అందుకని నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు వైఫ్తో. సో అదే మాట వైఫ్ అంటే వైఫ్ కూడా అనొచ్చు, ఎవరైనా అలా కూడా అనొచ్చు. ఇది రెండు వైపులా మాట్లాడాలి మనం. నువ్వు వెళ్తావు బాగానే ఉంది, అసలు నువ్వు బయటికి వెళితే ఆ క్యారీయింగ్ ఏదైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వైఫ్కి కూడా వస్తాయి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే విమెన్ క్యారీ చేస్తుంది. విమెన్ మన స్ట్రక్చర్ అట్లా ఉంది, మన న్యాచురల్గా ఒక శరీరం, మన స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. ఏదైనా క్యారీ చేస్తుంది మీన్స్ ఏదైనా ఒక వైరస్, ఏదైనా కొన్ని సమస్యలు, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే విమెన్కి తొందరగా బయటపడవు, కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది. అంత క్యారీ చేస్తాం మనం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో నువ్వు వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా వస్తుంది అది. నువ్వు మళ్ళీ అది నీకు రావడమే కాకుండా మళ్ళీ నీ వైఫ్కి ఇస్తున్నావు. చాలా ప్రాబ్లమ్స్, సర్వైకల్ క్యాన్సర్స్, మెయిన్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండడానికి ఈ ప్రాబ్లమ్స్. ఇది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా. ఏవైతే రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో హెల్దీ రిలేషన్స్ కావు. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, ఎప్పుడైతే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు అని అంటే నీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు, నాట్ ఓన్లీ సర్వైకల్, ఎనీథింగ్. ఎందుకంటే చాలా చాలా క్యారీయింగ్ ఉంది. ఇప్పుడు ఇవాళ చాలా స్వేచ్ఛ వచ్చింది, ఎవడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళ సంగతి చెప్తున్నాను, ఓన్లీ మెన్ అని చెప్పట్లేదు, విమెన్ కూడా చెప్తున్నాను. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటున్నారు, అది ఏదో ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే ఒకరితో ఎంజాయ్మెంట్ చేయలేకపోయావో నువ్వు నలుగురితో వెళ్ళినా నువ్వు పెద్దగా చేసేది ఏమి ఉండదు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నువ్వు ఒక పార్ట్నర్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఒక పార్ట్నర్ అనేది అది, అందుకే మనకి ఏక పత్ని అని అంటారు కదా, అది వ్రతం అని కూడా అంటారు, ఏకపత్ని వ్రతుడు అని అంటారు. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం. మగవాళ్ళకి ఆడవాళ్ళకి అలా ఉండడం అనేది, ఎవరితో ఉండడం అనేది ఆడవాళ్ళకి అనేది ఫస్ట్ నుంచి నువ్వు అలానే ఉండాలి, అలా ఉండకపోతే నువ్వు సొసైటీ నిన్ను ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటారు. కాబట్టి వాళ్ళు యాక్సెప్టింగ్ ఉంటుంది అన్నమాట, బయటికి వెళ్ళకూడదు, మనం ఇలాగే ఉండాలి. మగవాళ్ళకి అలా చెప్పి పెంచలేదు కాబట్టి వాళ్ళు అలా ఉండరు. డెఫినెట్గా వాళ్ళకి రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు చాలామంది మోసం చేసి బయట అలా తిరుగుతూ ఇంట్లోకి వచ్చి నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన, ఏ పార్ట్నర్ అయినా నీకు ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో నీ వైఫ్ కూడా అవే ఆలోచనలు ఉంటాయి. నువ్వు చేసిన తప్పే వైఫ్ చేస్తుంటే. మీ వీడియోస్లో కూడా మనం రీసెంట్గా దీంతో చేసిన వీడియోస్లో కూడా ఒక 2-3 కామెంట్స్ మనం చూసాం. అంటే భర్త బయట తిరుగుతున్నారు, వేరే విమెన్తో ఉంటున్నారు, సో
భార్యాభర్తల రిలేషన్ అనేది లేదు, దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హెవీ బ్లీడింగ్ అవుతుంది అని. సో అది నిజమేనా? అది నిజమే. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాపురంలో అంటే వాళ్ళు సరిగ్గా కలిసినప్పుడు, ఫిజికల్గా వాళ్ళు సరిగ్గా కలిసినప్పుడు, మెంటల్గా అండ్ ఫిజికల్గా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నా మనం కలవాలి, ఏదో పిల్లల కోసమో లేకపోతే ఏదో దానికోసమో అని కలవడం కాదు. అది ఒక ప్రాసెస్. నీకు వాళ్ళతో కలవాలి అనే నీ కోరిక ఒకటి ఉండాలి. నువ్వు అలా ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు కలిసినప్పుడు నీకు ఒక సంతోషం రావాలి, నీకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. ఎప్పుడైతే అలాంటి సాటిస్ఫాక్షన్ అలాంటి సంతోషం నీకు కలిగిందో అప్పుడే నీకున్న హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అసిటోసిన్ అని, డోపమిన్ అని, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా విమెన్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్రోజన్, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కరెక్ట్గా ఈస్ట్రోజన్ ఉన్నప్పుడే మనకి పీరియడ్స్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీకు సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉంటే కూడా, ఒకవేళ ఇవి ముందు నుంచి కొంతమందికి యంగ్ టీనేజర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తగ్గుతాయి. కొంతమందికి పెళ్లి చేసుకుని గర్భిణీ అయ్యి తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంతమందికి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు అంటారంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మీకు ఎలా వచ్చినాయి? మీరు శారీరకంగా, మానసికంగా తృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ హార్మోన్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండదు, తర్వాత ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, పెళ్లి జరగాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం పెళ్లి చేయాలి, చేస్తే మంచి ఎగ్ రిలీజ్ ఉంటుంది, మంచిగా పిల్లలు పుడతారు. అలా కాకుండా ఈ హార్మోన్స్ ఉన్నప్పుడే ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ఒక సైన్స్. అది బయలాజికల్ నీడ్. అది బాడీకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది నీడ్, అది అవసరం కదా. అది మగవాళ్ళకి ఎంత అవసరమో ఆడవాళ్ళకి కూడా అంతే అవసరం. ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి కూడా అలానే వస్తుంది. మగవాళ్ళకి అలా ఉండలేనప్పుడు చాలా తొందరగా బట్టతలు రావడం, చాలా తొందరగా వాళ్ళ షేప్ అవడం, చాలా తొందరగా వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్స్ రావడం, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మెనోపాజ్ ఎట్లా ఉందో మగవాళ్ళకి ఆండ్రోపాజ్ అనేది ఉంది. కానీ మెనోపాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ఆండ్రోపాజ్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు మెనోపాజ్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆండ్రోపాజ్ గురించి తక్కువ మంది మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది, తర్వాత వాళ్ళ షేప్ కూడా అవుట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి చేయాలనే కోరుకుంటుంది కానీ చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ ఆండ్రోపాజ్కి సంబంధించినవే. ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, తర్వాత ఏముండదు. మంచి ఎక్సర్సైజ్, మనం మంచితనంతో ఉండడం, సంతోషంతో ఉండడం, మంచిగా పార్ట్నర్తో నువ్వు సంతోషంగా కనుక ఉంటే నీకు ఈ ఆండ్రోపాజ్లు, ఈ మెనోపాజ్లు చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇద్దరు సంతోషంగా కలిసి ఉన్నారో అప్పుడు హెల్త్ కూడా, మీరు కూడా హెల్తీగా ఉంటారు. ఈ హెల్త్ అనేది దీనికి ముడిపడి ఉంది. ఎందుకంటే హార్మోన్స్ ఉన్నాయి కదా మనకి, కొన్ని హార్మోన్స్ అలా కలిసినప్పుడే మీకు రిలీజ్ అవుతాయి. సో అది మన హెల్తీ పార్ట్నర్ మీరు సంతోషంగా ఉన్నారంటే మీకు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదో సంతోషం కోసం తాత్కాలిక దానికోసం మీరు వీళ్ళతో ఎలా ఉంటుంది, వీళ్ళతో ఇంకా బాగుంటుంది, వాళ్ళతో అలా ఉంటుంది అంటే ఆ షేప్స్ చూసి, మనుషులను చూసి అది అలా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం చాలా చాలా తప్పు. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నా లోపల మనసు అనేది ఒకటి ఉంటుంది, అది ఆనందంగా ఉండాలి, అది ఆనందంగా ఉండాలన్నమాట. ఆ తృప్తి, ఆ సంతోషం అనేది మనసుకు సంబంధించింది, శారీరకంగా సంబంధించింది కాదు. కానీ శారీరకంగా కలిసినప్పుడు కూడా మనకి ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, కూల్గా ఉంటారు, ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు. నేను చెప్తున్నా, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్తో, వాళ్ళ భార్యాభర్తలను అనుకుందాం, వాళ్ళు సెక్సువల్గా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అనుకుంటూ ఉంటారు ఏంటంటే బయట వేరే వాళ్ళ కోసం అక్రమ సంబంధాలు అలా పెట్టుకోవడం వల్ల, సో ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల సైడ్ ఉంటారో వాళ్ళు కేవలం వీళ్ళ కోసం మాత్రమే ఉండరుగా, వాళ్ళకి ఇంకో లైఫ్ ఉంటుంది కదా. సో అది కూడా ఆలోచన, వాళ్ళకి పార్ట్నర్స్ వేరే ఉంటారు, వీళ్ళు ఇక్కడ వేరే పార్ట్నర్తో ఉంటారు. సో ఈజీగా జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు అన్నట్లుగా జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఆ బంధానికి విలువనిస్తూ, గౌరవాన్ని ఇస్తూ
సో ఊరికే చెప్పలేదు మీరు అన్నట్లు ఏకపత్ని వ్రతం అనేది. అది దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఉంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.